శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి. కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ త్రయోదశి ఉదయం 8:11 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం శతభిష, తెల్లవారుజామున 5:40 వరకు. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అయితే తీసుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శని రవి మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితంగా చేసే పనుల వల్ల ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం, వీటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని మీరు కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి శ్రమతో పాటు వారి యొక్క ఉన్నతాధికారులతోటి సమస్యలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో తగు జాగ్రత్త పాటించడం అనేది మాత్రం మేషరాశి వారికి చెప్పుకోదగిన సూచన. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శివుడికి అభిషేకం చేయటం వలన మీకు కలుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఏ పని తలపెడుతున్నా దానికి సంబంధించి మీ ఉన్నతాధికారులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో స్త్రీలకి సహాయ సహకారాలు అందించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఏ పని తలపెడుతున్నా దాని గురించి మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా మీరు ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. దీంతో పాటు సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచించి తగిన విధంగా పెట్టుబడులు పెట్టడం అనేది అవసరం. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం సమయం అనేది ప్రతి విషయంలోనూ కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా మీరు కష్టపడటము, శ్రమ పడటము, ప్రతి పనిని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో మీకు తగువులు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు, చర్యలు తీసుకోకూడదు. అలాగే సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీ బంధుమిత్రులతోటి లేదా మీ సోదర సోదరీమణులతోటి తగువులు పడే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో
చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి. తొందరపాటు చర్యల వలన నిందారోపణ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటుగా వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా మీ వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా మీరు ఆశించినట్టుగా కోర్టు తీర్పు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తుల విషయాలలో కూడా బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి లేదా మీ యొక్క అన్నదమ్ములతోటి కూడా తగువులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే తగిన విధంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు రుణ విమోచక లక్ష్మీ నరసింహ స్వామివారి స్తోత్రాన్ని చదవటము, అలాగే స్వామివారి దర్శనం వలన వీరికి కలుగుతున్న ఆపదలు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. తొందరపాటు చర్యల వలన ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్తు గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క జీవిత భాగస్వామి గురించి ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వ్యాపార అభివృద్ధి గురించి మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు అనుకూలత లేకపోవటం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు నలుగురికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం చేసుకోవటము, స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటం వలన మీకు మనసులో ఉన్న ప్రతి కోరిక తీరే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా తగిన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యలు, నిందల వలన ఎక్కువగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. మిత్రుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మిత్రులు మీకు సమయానికి సహాయం అందించకపోవటం వలన మీరు నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా మీ ఆలోచనలకి తగిన విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటి గురించి తగిన శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి శ్రద్ధ విద్య పట్ల తక్కువగా ఉండటం, పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ఆశించిన విధంగా ఫలితాలు లభించకపోవటం ఇవి రెండూ కూడా నిరాశను కలిగిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆశించినట్టుగా ఎక్కడా కూడా మీకు పురోగతి కనిపించకపోవటం, ఆర్థికాభివృద్ధి లేకపోవటం, మీరు ఆశిస్తున్నట్టుగా పేరు ప్రఖ్యాతులు లభించకపోవటం ఇవన్నీ కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా
మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థిరాస్తి విషయాలలో ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్న వారికి ఈరోజు పనులన్నీ ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని సానుకూలంగా, నెమ్మదిగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతికూలంగా ఉన్న పనుల వైపు దృష్టి సారించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో మార్పులైతే కనపడుతున్నాయి. మీ కృషికి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం అనేది మాత్రం మీరు చేస్తూ ఉంటారు. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. అయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించటం, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా తగిన జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు లేదా పనులు సక్రమంగా ముందుకు సాగకపోవటం అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు కలుగుతాయని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దూర ప్రయాణాల గురించి లేదా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఇతరుల వలన నిందలు, అవమానాలు ఇలాంటివి పొందే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలలో కూడా జాప్యం కలగటం, వాయిదా ఉండటం లేదా మీరు ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం ఇవి మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు పనులలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, లిటిగేషన్లు అధికంగా ఉండటం, భూ సంబంధిత విషయాలలో మీకు ఇబ్బందులు కలగటం లేదా మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత లభించకపోవటం ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మాత్రం రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం, కందులు దానం ఇవ్వటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆటంకాలను అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక పరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి
ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అయితే శ్రమ అధికంగా ఉండటం, ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆటంకాలు ఉండటం, అనారోగ్య పరిస్థితులు, మాట పట్టింపులు, కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో వారితోటి గొడవలు పడటం ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా అనేక విషయాలలో ప్రయత్నం అనేది మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. భూగృహ సంబంధమైన విషయాలలో చికాకులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తుల విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, మీ మాట తీరుతోటి మీరు నలుగురి మెప్పుని పొందే అవకాశం కూడా కనపడుతోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా 12 రాసుల వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి. ఈరోజు చేసే స్నానం కానీ, దానం కానీ, పితృతర్పణం కానీ సూర్యగ్రహణం ఉన్న రోజుతో సమానమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు ఎవరైనా సరే గోమయం కొద్దిగా శరీరానికి రాసుకొని నదీ స్నానం చేసినట్లయితే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా గోమయం కొద్దిగా శరీరానికి రాసుకొని గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ గంగాజలంతో స్నానం చేయాలి. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా గోధుమలు కానీ, యవలు కానీ దానమిస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఇంటి యజమాని యమతర్పణం ఇవ్వాలి. దక్షిణ దిక్కు వైపు తిరిగి యమాయ నమః యమం తర్పయామి అంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు 3 సార్లు వదిలిపెట్టాలి. దీన్ని యమతర్పణం అంటారు. దీనివల్ల కుటుంబంలో సభ్యులందరూ అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాభిషేకం చేయటం, నక్తం ఉండటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జించాలి. ఎందుకంటే చండీశ్వరుడి వైపుకు వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానవట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు. మహానుభావుడు ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యం చేస్తూ ఒక మాట అంటాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశం అంటాడు. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయాయి అంటాడు. శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జిస్తారు. పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు. కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని. ఎవరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు. నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలిది, నా భార్యది సహజమైన అధికారం.
ఆమె నన్ను అడగక్కర్లేదు, నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు. కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికీ అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు. అంటే పరమశివుని యొక్క అనుగ్రహము, ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అందుకే శివుడికి ఒక నామం ఉంది, పటవే నమః అని. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకానొకప్పుడు ఉపమన్యువుకి పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంటతో సంహారం చేశాడు. యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు. త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు. అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఒకానొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు, అద్భుతమైనటువంటి చేష్టితములు.